టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త టాలెంట్ కి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు. ఈ వేడుకను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా కూడా నిర్వహించారు. ప్రారంభోత్సవానికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ తన సంగీత ప్రయాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయం పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ అనేది తప్పకుండా ఎదురవుతుంది. కానీ క్లాప్ కొడుతున్నప్పుడు మన ఎనర్జీని అస్సలు తగ్గించకూడదు. నా స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో ట్యూన్ చేసిన ఊ అంటావా మామ పాటను హాలీవుడ్ లో ఎవరో కాపీ చేశారు అంటూ చెప్పారు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు, కానీ ఆనందంగా అనిపించింది. ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ 5 నిమిషాల్లో ట్యూన్ చేసిన పాటను హాలీవుడ్ లో కాపీ కొట్టారంటే అది మన స్థాయిని వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు వారిపై కేసు వెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ లో దేవిశ్రీ పాట కాపీ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చాన్యాంశంగా మారింది. అయితే ఆ హాలీవుడ్ సినిమా ఏది, ఏ పాటలో ఇది జరిగింది అనే విషయం కూడా క్లారిటీ లేదు. దేవిశ్రీ ప్రసాద్ దీని గురించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ ఇవ్వొచ్చని కూడా అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత ప్రయాణం గురించి చెప్పాలంటే 20 ఏళ్ల వయసులో దేవి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించారు. తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు పుష్ప సినిమా ఆల్బమ్ కి అతనికి పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది. డిఎస్పీ పాటని హాలీవుడ్ కాపీ కొట్టింది అంటే తెలుగు సంగీతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్టే అని కూడా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు.